నమస్కారం. ఇమేజ్ న్యూస్కు స్వాగతం. మండపేట మండలం అర్తమూరు గ్రామంలో ఉన్న సత్యభాస్కర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు రెడ్డి కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నోటు పుస్తకాలను అందజేశారు. అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రామలక్ష్మి, సహాయోపాధ్యాయుడు కోనాల సత్తిరెడ్డిల సౌజన్యంతో 80 మంది పేద విద్యార్థులకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి చేతుల మీదుగా నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు కర్రి వీర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, వైకాపా రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు గొలుగూరి విజయభాస్కర్ రెడ్డి, తాపేశ్వరం పిఎస్సిఎస్ అధ్యక్షులు పడాల రామకృష్ణారెడ్డి, ఎస్పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్తి బులిస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు మన హెచ్ఎం గారు మరి ఇంకా ఇతరు పంపిణీ చేయడం జరుగుతుంది. ఏ ఊరు పేరు చెబితే అధిక విద్యావంతులు గుర్తుకు వస్తారో, ఏ ఊరు పేరు చెబితే అధిక ఉద్యోగుల గ్రామం గుర్తుకు వస్తుందో అదే గ్రామం మట్టిలో మాణిక్యం ఆనిముత్యమై జవహర్ నవోదయకు ఎంపిక కావడం పట్ల కురందాసు గణేశ్వరిని గ్రామ సర్పంచ్ కొవ్వూరి వేణుగోపాల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు చింతా శ్రీనివాసరెడ్డి బూన్లు అభినందించారు. బిక్కువోలు మండలం కుంకుదురు మండల ప్రజా పరిషత్ ఆదర్శ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలలో గణేశ్వరి చదువుతోంది. పుట్టింది నిరుపేద కుటుంబంలో అయినా తాను చదువులో మేటి అని నిరూపించుకుంది గణేశ్వరి. తండ్రి లేకపోయినా అమ్మమ్మల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల ఆర్థిక సహాయ సహకారాలు తోడవడంతో పట్టుదలతో ఇష్టపడి శ్రమించడం వల్ల తనకి అవకాశం లభించిందని, సహకరించిన వారిని మరువలేనని, ప్రతి ఒక్క విద్యార్థి లక్ష్య సాధనకు శ్రమించి కన్నవారి కలల సాకారానికి కృషి చేయాలని సూచించింది. అనపర్తి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో నవోదయకు ఎంపికైన ఏకైక విద్యార్థిని గణేశ్వరి కావడం పట్ల ఎస్ఎంసీ చైర్మన్ డిఎస్ఎన్ రెడ్డి, ఎంపీటీసీ అబ్రహాం, ప్రధానోపాధ్యాయులు కర్రి ఆదిరెడ్డి, ఉపాధ్యాయులు కెవి రాఘవరెడ్డి, నాగేశ్వరరావు, పడాల సత్యనారాయణ రెడ్డి, ద్వారంపూడి అప్పారెడ్డి, వైవి రమణ, ఏ సజీవం తల్లిదండ్రులు ఆమెను అభినందించారు. 198 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలకు మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం విషయంలో తగిన చర్యలు తీసుకోకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తపరచడం కొసమెరుపు. నా పేరు కె గణేశ్వరి. నేను ప్రభుత్వ పాఠశాల చదువుతున్నాను. ప్రభుత్వ పాఠశాల చదువుతున్నా కూడా నాకు నవోదయ సీట్ రావడానికి కారణం మా స్కూల్ టీచర్స్, మా ఇంటికాడ మా కుటుంబ సభ్యులు సహకారంతో నేను విజయాన్ని అందుకున్నాను. మిగతా స్టూడెంట్స్ నువ్వు ఏం చెప్పబోతున్నావు అమ్మా? అందరూ కూడా నా అలాగే 5th క్లాస్కి వచ్చాక చక్కగా చదవాలి. మండల ప్రజా పరిషత్ మెయిన్ స్కూల్ కుంకుదురు విద్యార్థిని కురందాసు గణేశ్వరి మరి ప్రభుత్వ ఆనపత్తి నియోజకవర్గంలోనే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో మరి నవోదయ విద్యాసంస్థకు ఎంపికైన ఏకైక విద్యార్థినిగా ఈరోజు ఇక్కడ మా స్కూల్ ఆవరణలో జరుగుతున్న పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు, ఇక్కడ పాఠశాల సిబ్బంది, ఇక్కడ తల్లిదండ్రుల సమక్షంలో ఈ అమ్మాయిని మనస్ఫూర్తిగా మరి అభినందన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనస్ఫూర్తిగా కూడా ఈ అమ్మాయి సాధించిన విజయానికి దాన్ని సహకరించిన ఇక్కడ ఉపాధ్యాయులకి అందరికీ కూడా మేము అందరూ ప్రజాప్రతినిధిగా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆలమూరు మండలం చింతలూరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నోటు పుస్తకాలను, బ్యాగులను అందజేశారు. గ్రామానికి చెందిన నామాల సుబ్బారావు బ్యాగులను, పుస్తకాలను పంపిణీ చేయగా గుమ్ములేరుకు చెందిన వైకాపా నాయకులు గొన్నం రాంబాబు విద్యార్థులకు గొడుగులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ దాతలంతా ఇదే విధంగా ముందుకు వచ్చి విద్యను ప్రోత్సహించి విద్యార్థులకు చేయూతనివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె పద్మావతి, ఎంఈఓ ఐ వెంకటేశ్వరరావు, మండల సూపరింటెండెంట్ సురేంద్రరెడ్డి, వైకాపా నాయకులు తమ్మన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో దళిత కుటుంబాలను వెలివేసిన వారిని తక్షణమే ప్రభుత్వం అరెస్టు చేయాలంటూ అఆ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పినిపే వెంకటరామకృష్ణ డిమాండ్ చేశారు. ఆర్డీఓ గారు సంబంధిత అధికారులు వచ్చి ఆ పంచాయతీ బోర్డులో దాచినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తీసుకొచ్చి పంచాయతీ ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కారణంగా అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలైనటువంటి కృష్ణరాజు, మిగతా 13 కులాలు, అంటే గగరపుర గ్రామంలో 15 కులాలు ఉన్నాయి. ఈ 15 కులాల్లో ఒక మాల సామాజిక వర్గాన్ని వెలివేసి వాళ్ళకి ఏ విధమైన పనుబాట్లు లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న కౌలు భూములు తీసుకుని వాళ్ళ ఇళ్లలో పనిచేస్తే వాళ్ళ పనులను తొలగించి
కనీసం వైద్యం జరగకుండా ఆర్ఎంపీ డాక్టర్ని కూడా తొలగించడం జరిగింది. ఈ విషయాన్ని మరి 10 టీవీ మీడియా ద్వారా సోషల్ మీడియాలో తెలుసుకున్నటువంటి అంబేద్కర్ వాదులందరూ కూడా మరి 24వ తారీఖుని అక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి స్పందించడం వలన పోలీసు బలగాలు మరి అక్కడ మౌరించి ఆ పోలీసు బలగాలతో వెళ్ళినటువంటి నాయకులందరూ కూడా అరెస్ట్ చేయడం, ఎవరిని కూడా అక్కడికి వెళ్లకుండా 4 కిలోమీటర్ల ముందు ఆపడం కూడా చూస్తుంటే చాలా అమానుష్యం. ఇది పోలీసు జులం. ఈ పోలీసు జులం ఎట్లా చేస్తారంటే దళితులకు ఏదన్నా అన్యాయం జరుగుతుంటే సమిష్టిగా మేము పోరాటం చేస్తే ప్రభుత్వాలు పోలీసులతో మమ్మల్ని అణచివేస్తున్నాయి. మరి తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో కూడా కెనాల్ రోడ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ విగ్రహం ఏర్పాటు చేయకూడదని మరి కొంతమంది దురుద్దేశంతో హైకోర్టుకి వెళ్ళి స్టే ఇచ్చారు. అసలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ప్రపంచ మేధావి, మరి ప్రతి వ్యక్తి కూడా గౌరవించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి తప్ప మరి ఆయన విగ్రహాన్ని కులం కోణంలో చూసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాం మీడియా ద్వారా, భవిష్యత్తులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల గురించి ఎలాంటి సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలతో కాపాడుతూ మరి ప్రశాంతమైన వాతావరణంలో విగ్రహాలు ఏర్పాటు చేయడానికి అనపర్తి గ్రామంలో కూడా మరి అందరూ సహకరిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా గ్రామాల్లో అట్లాగే మెండపేట పక్కన ఉన్నటువంటి గుమ్మిలేరు గ్రామం, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా గ్రామాల్లో ఒక అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు మీ అందరికీ విగ్రహం ఏర్పాటు చేయకూడదు, విగ్రహం ఇక్కడ పెట్టకూడదు అని వ్యతిరేకిస్తున్నారో ఈ రోజు కూడా కులం కారణంగానే వ్యతిరేకిస్తున్నారని మేము చాలా బాధపడుతున్నాం. మరి గరగపూరు గ్రామంలో ఏదైతే A1 ముద్దాయి కృష్ణరాజు ఉన్నాడో వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయాలి. అట్లాగే తప్పుడు కేసులు పెట్టినటువంటి దళితుల మీద పెట్టినటువంటి తప్పుడు కేసులను వెంటనే వెత్తివేయాలి అక్కడ ఎస్పీ. అట్లాగే ఎస్టేట్ మండల కేంద్రమైన ముమ్మిడివరంలో అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ వర్కర్లంతా కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను కూడా కల్పించాలని, ఐసీడీఎస్ను ప్రైవేటీకరణ చేయరాదని, అలాగే పెండింగ్ జీతాలను తక్షణమే ఇవ్వాలని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్స్ వర్కర్లు పాల్గొన్నారు. మేము అంగన్వాడీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. ఈ పిలుపునిచ్చింది 3 రోజులు 28, 29, 30 తారీఖులో రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నామండి. మా సమస్య ప్రధానంగా కనీస వేతనం అమలు చేయాలని ఒకటి, తర్వాత తెలంగాణలో మాదిరిగా 10,500 చేశారు, అది మాకు కూడా ఇస్తున్నారు 10,500 చేయాలని, అది ఐసీడీఎస్ను సంస్థాగతం చేయాలని, సెంటర్లో ఏదైతే కలిపేస్తున్నారో ఫిక్స్ చేస్తున్నారో ఒక సెంటర్ని కలిపి ఒక సెంటర్గా చేస్తున్నారు, అలా చేయకూడదని చెప్పేసి చాలా గర్భవతులు కానీ బాలింతలు కానీ పిల్లలు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఆ ఉద్దేశంతో అయితే సెంట్రల్ కలపొద్దని ఒక నినాదంతో కూడా మేము చేస్తూ ఉన్నాము. తర్వాత ఐసీడీఎస్ సంస్థాగతం చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు మాకు కల్పించాలని చెప్పేసి మేము ఈ రిలే నిరాహార దీక్షలో చేస్తా ఉన్నాము. ఇంకా పెండింగ్ వేతనాలు కొన్ని ప్రాజెక్టులో వేతనాలు కూడా సరిగా ఇవ్వట్లేదు, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, అలాగే హౌస్ రెంట్లు కానీ, పుల్లల బిల్లులు కానీ, కూరగాయల బిల్లులు ఇవ్వాలని కూడా మేము డిమాండ్గా ఉంది. తర్వాత అన్న అమృత హస్తాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం మరి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అదే దానికి సంబంధించిన కమిషనర్ గారిని అడిగితే దానికి సంబంధించిన బడ్జెట్ ఏమి లేదమ్మా అని చెప్పడం జరిగింది. 3 నెలల ముందుగా ప్రాజెక్ట్ ఆఫీసుల్లో బడ్జెట్ని పెట్టి అప్పుడు అనామృత హస్తాన్ని ప్రవేశపెట్టాలని మేము కార్యకర్తలుగా మేము చెప్తా ఉన్నాము. పెండింగ్ బిల్లులన్నీ ఇవ్వాలని చెప్పేసి, అలాగే 45వ లేబర్ కాన్ఫరెన్స్ సిఫార్సులు ఏదైతే ఉన్నాయో దానికి అనుగుణంగా జీతాలు ఇవ్వాలని చెప్పేసి, అంగన్వాడీ సెంటర్లు మిర్చి చేయకూడదని అనే ఉద్దేశాలతో 3 రోజులు రిలే నిరాహార దీక్షల్ని విజయవంతం చేయాలనుకుని కార్యకర్తలు అందరం ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్స్, భవన నిర్మాణ కార్మికులు మొత్తం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇమేజ్ న్యూస్లో స్వల్ప విరామం. చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్.